ఒక వస్తువును 144 రూపాయలకు అమ్మినట్లయితే లాభశాతం సంఖ్యాపరంగా సమానము అన్నాడు. సంఖ్యాపరంగా దాని కొన్న వెలకు సమానం అన్నాడు. అయినా దాని కొన్న వెల ఎంత అన్నాడు. ఇది బెటర్ ఏంటంటే ఆప్షన్స్ నుంచే వెళ్ళాలి. అంటే ఇక్కడ ఆయన ఏం చెప్పదలుచుకున్నాడు మనకంటే సిపి సపోజ్ ఎక్స్ అనుకోండి, ప్రాఫిట్ కూడా ఎక్స్ పర్సంటేజే అన్నమాట. ఎస్పి ఈక్వల్ టు 144. ఎస్పి ఈక్వల్ టు 144 అంటే ఇక్కడ ఏమవుతుంది సార్ అంటే మనకు సిపి ప్లస్ ప్రాఫిట్ పర్సెంట్ ఆఫ్ సిపి ఈక్వల్ టు ఎస్పి అనమాట. అంటే ఏమవుతుంది ఎక్స్ ప్లస్ ఎక్స్ పర్సెంట్ ఆఫ్ 1x% ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 144. దీన్ని సింప్లిఫై చేస్తే వస్తుంది. కానీ ఇదంతా చేయొద్దు, మనం ఆప్షన్స్ నుంచి బెస్ట్ అనమాట. ఇప్పుడు ఆప్షన్ ఏ తీసుకుందాం సార్. మనం ఆప్షన్ ఏ ప్రకారంగా ఇక్కడ 60 రూపాయలకు కొన్నాం, దీని మీద 60% లాభం. ఎంత కొన్నామో అంతే లాభం. సంఖ్యాపరంగా రెండు సమానం, కొన్న వెలకు సమానము అని అన్నాడు. 60% ఆఫ్ 60 అనమాట. దీంట్లో 60% ఆఫ్ 60 ఈక్వల్ టు నీకు ఎంత రావాలి? 144 రావాలి. వస్తుందా చూడు, 6 36 వస్తుంది. 60 ప్లస్ 36 అంటే 96 వస్తుందా? రావట్లేదు. నెక్స్ట్ బి తీసుకో. బి ఏంటి సార్? అక్కడ సెకండ్ ఆప్షన్ 80 ప్లస్ 80% ఆఫ్ 80 అన్నమాట. సో 8 64, ఇది 64 వస్తుంది. 80 ప్లస్ 64 ఎంత అవుతుంది? 144. అట్లా ఏ నెంబర్ తీసుకుంటూ వస్తే అది మనం ఆన్సర్గా తీసుకోవచ్చు. సో 80 ఈజ్ ద ఆన్సర్ అనమాట.